ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కుటుంబానికి 3 తరాలుగా విధేయుడుగా ఉంటూ వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక వ్యవహారాలు ఆడిటింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ విజయసాయిరెడ్డి గారు. ఆ విజయసాయిరెడ్డి గారు రాజారెడ్డి గారితోనూ, రాజశేఖర రెడ్డి గారితోనూ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితోనూ అదే అనుబంధం కొనసాగుతూ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంత సుదీర్ఘంగా ఒక కుటుంబానికి విధేయుడుగా ఉంటూ ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మందిలో విజయసాయిరెడ్డి గారు కూడా ఒక్కరు. అయితే విజయసాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ప్రత్యక్షంగా ఎక్కడే కానీ రాజకీయాల్లో కనపడిన సందర్భాలు మనకు లేవు. ఎంతసేపు ఉన్నా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను ఆయన చూసుకుంటేవాడు. రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టినప్పుడు ఆ పార్టీకి చేదోడుగా వాదోడుగా జగన్మోహన్ రెడ్డికి ధైర్యంగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రాజకీయాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు బనాయించినప్పుడు ఆ కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి గారు భాగస్వామి అయినాడనే ఉద్దేశంతో ఆయన కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. తర్వాత సహజసిద్ధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయిరెడ్డి గారికి అంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. పార్టీ ప్రారంభం నుంచి నేటి వరకు కూడా, అంటే 2025 ఈరోజు జనవరి 24వ తేదీ వరకు కూడా ఆయనకు పార్టీలో రెండవ వ్యక్తిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సరే, ఈరోజు ఆయన నేను రాజకీయాల్లో కొనసాగదలుచుకోవట్లేదు, నేను ఇక మీదట ఏ పార్టీలో చేరటం లేదు, డబ్బు కోసమో పదవుల కోసమో ఆశపడి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయట్లేదు, నా భవిష్యత్ వ్యవసాయం అంటున్నాడు. ఓకే, రైట్, అది ఆయన యొక్క వ్యక్తిగతం. ఎవరిని కూడా బలవంతంగా ఒక రాజకీయ పార్టీ అభివృద్ధికో ఒక వ్యక్తి కోసమో పని చేయమని ఎవరిని ఆదేశించలేం. అలాంటి ఆలోచన కూడా మంచిది కాదు. అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అమ్మటి రాజకీయంగా నడిచినప్పుడు, దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఏ సమస్యలు లేవు. మొట్టమొదటిసారిగా విజయసాయిరెడ్డి గారి గురించి ప్రస్తావన రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న అలజడు లాంటి ఒక కార్యక్రమం ప్రారంభమైంది. ఎప్పుడంటే 2024 ఎలక్షన్స్కు ముందు, దాదాపుగా ఒక సంవత్సరం ముందు జరిగింది. ఇది మీకు అందరికీ బాగా గుర్తుండి. విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళ బంధువులు, అంటే వాళ్ళ తమ్ముడు కూతురో అన్నగారి కూతురో ఒక ఆమెను నందమూరి తారకరత్నకి ఇవ్వడం జరిగింది. ఆయన చనిపోయాడు పాపం. ఆ నందమూరి తారకరత్న గారి భార్య విజయసాయిరెడ్డి గారికి సోదరుడు కుమార్తె. ఆ విజయసాయిరెడ్డి గారు ఈ యొక్క తారకరత్న గారు మరణించిన తర్వాత ఆ యొక్క అంత్యక్రియల్లో దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు దాదాపు ఒక 2-3 రోజుల పాటు అక్కడ ఉండి చూసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారితో సాన్నిహిత్యంగా మెలగడం, ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా సంయుక్తంగా పాల్గొని ప్రసంగించడం, ఇలాంటివి చాలా జరిగినాయి. అప్పుడే చాలామందికి వైసీపీ నాయకులకు కానీ పార్టీకి కానీ అనుమానం వచ్చింది విజయసాయిరెడ్డి గారి మీద. పార్టీలో ఇంత కీలకంగా ఉన్న వ్యక్తి, మనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఒకవేళ బంధుత్వంగానే ఉండాలా కానీ ఇంత బహాటంగా ఆయన పక్కన నిలబడడం అనేది చాలామంది అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అదే సందర్భంలో అప్పటి వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని విభాగాలకు అధ్యక్షులుగా విజయసాయిరెడ్డి గారే ఉన్నారు. కానీ ఆ టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. అక్కడ ఒక చిన్న దుమారం అనేది లేగింది. ఆ లేగినటువంటి దుమారం కొద్ది రోజుల పాటు అలా విజయసాయిరెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి దూరంగా ఉండడం జరిగింది. సరే, ఎలక్షన్ సమీపించే కొద్దీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిలవడం, సర్దుబాటు చేయడం, ఏదో అంతటితో అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్లో ఆయన మొన్న ప్రత్యక్షంగా కూడా నెల్లూరు ఎంపీగా పోటీ చేయడం, ఓడిపోవడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చెవి చూసింది. ఓకే, రైట్. ఈ విషయంలో విజయసాయిరెడ్డి గారు ఈ యొక్క ప్రస్తావనలో ఎక్కడే కానీ ఆయన యొక్క శక్తి మేరకు అంతలెక్కల మనకు పనిచేసినట్టు అనిపించింది.
సరే, ఏ వ్యక్తి అయినా మనం బాహాటంగా ఒక వ్యక్తిని ఏదో ఈరోజు పార్టీకి దూరం అవుతున్నాడనో, లేదా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారిని విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది. విజయసాయి రెడ్డి గారు ఆయన యొక్క ఇప్పుడు రాజీనామా రేపు సమర్పిస్తానంటున్న సందర్భంలో ఆయన ట్వీట్లో మనం చూస్తే, నాకు తెలుగుదేశంతో రాజకీయ విభేదం మాత్రమే ఉంది, చంద్రబాబు నాయుడుతో ఎటువంటి విభేదం లేదు అంటున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అంటున్నాడు. ఈ రెండు విడ్డూరంగా అనిపించట్లేదా? పవన్ కళ్యాణ్కు విజయసాయి రెడ్డికి స్నేహం ఉంది అనేటువంటి విషయము సరే, ఈ మధ్య కాలంలో ఆయన వ్యంగ్యంగానో ఏదో తడపగా అంటున్నాడు, కానీ వాళ్ళిద్దరు ఎక్కడ కలిసిన సందర్భాలు కూడా లేవు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే, అలా ఎక్కడన్నా ఎదురు ఒకటి రెండు సందర్భాల్లో కలిసిండ్రు. అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది? అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నాడా అనేది ఒక రకమైన అనుమానం కలుగుతుంది. అదే కాకుండా విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. ఆ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు చేయడం జరిగింది. సరే, అవి నిజాలా కాదా అన్నది పక్కన పెడితే, అదేవిధంగా ఈ మధ్య ఒక కోర్టుకు సంబంధించినటువంటి విషయం కూడా అలిగేషన్ లెక్క రావడం జరిగింది. వీటన్నింటిని మనం విమర్శించాలనే ఉద్దేశం కాదు. వీటిని ఎదుర్కోలేక లేదా వీటికి ఏమన్నా భయపడి ఇలాంటి ప్రకటన చేసినాడా అనేది ఒక కోణంలో చూడాల్సి ఉంటుంది. ఇంకొక రకమైనటువంటి ముఖ్యమైన కారణం మనం ఆలోచించేది ఏంటి? ఒకప్పుడు ఇదే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఎదుర్కొంది. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఆ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు దగ్గర అతి సన్నిహితంగా రాజకీయంగా ఆర్థికంగా తెలుగుదేశానికి అండదండలుగా ఉంటున్న వ్యక్తులు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, టీజీ వెంకటేష్ గారు, ఇంకా ఒకరిద్దరున్నారు. అలాంటి వాళ్ళు ఆ టైంలో ఎలాంటి ప్రెజర్స్ వచ్చినాయో, మరి ఎందుకు జరిగిందో, లేదా అందరూ అంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారు పంపించిందో ఏమో తెలియదు, కానీ ఏకంగా రాజ్యసభ సభ్యులంతా కలిసి ఏకంగా బీజేపీ పార్టీలు విలీనం చేయడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాబోతుంది అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సరే, సంఖ్యాపరంగా ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పోయినా మిగిలిన 6-7 మంది ఉన్నా కూడా వైసీపీకి రాజ్యసభ సభ్యులుగా ఏ ఒక్కరు మిగులుతారని నేనైతే అనుకోవట్లేదు. ఏమన్నా ఒక వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నా మిగిలితే మిగలచ్చు. దాదాపు మిగతా వారందరూ కూడా విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో బీజేపీలో చేరబోతున్నారు. ఇది చాలా క్లియర్ కట్టు. అయితే ఇక్కడ ఇంకొక చిన్నది కూడా ఉంది. ఒకవేళ నిజంగా విజయసాయి రెడ్డి గారు తను చేసిన ప్రకటన కట్టుబడి ఉండి రాజకీయాల నుంచి దూరంగా ఉంటే తన విలువను కాపాడుకున్నవాడు అవుతాడు. లేదు, కొన్ని రోజులు ఆగి అందరిలాగానే మళ్ళీ ఏదో వాళ్ళు ఆహ్వానించినారు నేను పోయినారని ఈ కుట్రలలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాజ్యసభ సభ్యులను మొత్తాన్ని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేసే అవకాశం కూడా ఉంది. ఇది రెండు కోణాల్లో మనం ఆలోచించాలి. నిజాయితీపరుడైతే రాజకీయాలకు దూరంగా ఉంటాడు. బీజేపీలో కుట్రలకు భాగమైన వాడైతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఒక వైవి సుబ్బారెడ్డి గారు మినహాయించి ఎవరు మిగిలే అవకాశం లేదు. అయితే దీనివల్ల పార్టీకి ఏం జరుగుతుందంటే, రాజకీయంగా ప్రస్తుతానికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు కూటమి నాయకులు హేళన చేసుకోవడానికి, ఎగతాళి చేయడానికి ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులను ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణమే. మనం అంటాం కదా, మన సొమ్ము మంచిదైతే కంసాల ఇంటికి ఎందుకు పోతుంది, అలాగా మన నాయకులు మంచివాళ్ళు కాదు, అట్లా ప్రత్యర్థులు మనం నిందించడం కూడా కరెక్ట్ కాదు. ఒకటైతే క్లియర్, విజయసాయి రెడ్డి గారు ఒకవేళ శాశ్వతంగా రాజకీయాలకు దూరమైనా ఉన్నట్టు ఉండి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. తన టర్మ్ ఇంకా 2028 జూన్ వరకు ఉంది. కానీ అప్పటి వరకు ఆ పదవిలో ఉండకుండా చేసినట్టు ఇది ఖచ్చితంగా 100కు 100% బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాటకంలో పావుగా విజయసాయి రెడ్డి గారు మారిపోయినారని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీకి కేంద్రంలో రాజ్యసభ సభ్యుల పరంగా కొంత తక్కువ ఉంది. సరే, వాళ్ళను వీళ్ళను మనం ఎందుకు బతిమలాడుకోవాలి, వాళ్ళందరే మన వైపు వచ్చే మన పార్టీగా ఉంటారు కదా అనే ఆలోచన చేసి ఉండొచ్చు. వాళ్ళు ఇంతకుముందు తెలుగుదేశం అలానే చేసిండ్రు, ఇప్పుడు వైసీపీని అలానే చేస్తుండ్రు. సరే, ఈ చేసే సందర్భంలో ఎనుకో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుట్ర ఉంది అంటే ఉంది అని చెప్పలేం, లేదని చెప్పలేం. ఏం చెప్పినా ఏం ఉపయోగం ఉంది చెప్పండి? ఇప్పుడు మన వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కుదుపు లాంటిది ఈ చర్య అనేది.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత కీలకమైన వ్యక్తి ఇలాంటి ఉన్నట్టు ఉండి హఠాత్తుగా సరే ఎన్నికలకు ముందో లేదు తన టర్మ్ అయిపోయిన తర్వాత లేదు నేను రాజకీయాలు ఇష్టం లేదంటే ఒక విషయం, కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన చేతితో పెంచుకున్న చెట్టును మనమే నరుక్కున్నట్టుంది. ఇది బాగా ఆలోచించాలి కొంచెం. ఆయన ఈ నిర్ణయం అనేది నిజంగా ఒకటైతే నిజం, సరే తాను చెప్పినట్టు విధంగా కట్టుబడి ఉంటాడా లేదనేది పక్కన పెడితే కుట్ర అయితే 100% ఉంది. ఇందులో బీజేపీ కుట్ర 100కు 100% ఉంది. సరే ఈ కుట్రలో బలి అయిపోయి తన జీవితాన్ని తన రాజకీయాన్ని అంతటితో ఆపుకుంటే మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కొత్త ఏం కాదు. వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ పెద్దగా ఉన్నటువంటి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హఠాత్ మరణం ఎవరు ఊహించలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోగలిగారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు తను కాంగ్రెస్ వీడిపోవాల్సిన అవసరం ఏర్పడుతుందని, ఈ విధంగా కేసులు పోవాల్సి వస్తుందని, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది ఎవరు ఊహించలేదు. అయినా నిలబడ్డాడు. తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా వాడి కుటుంబంలో తన సోదరి షర్మిలారెడ్డి గారు చేసినటువంటి ఇలాంటి రాజకీయాలు కూడా చూసిండు. ఆమె కూడా విభేదించి అక్కడ పోయి తెలంగాణలో ఆ బిడ్డని ఈ బిడ్డని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ రాజకీయాలు చేసి కాంగ్రెస్లో చేరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమినే ధ్యేయంగా పనిచేసి ఎట్టకేలకు ఆమె యొక్క కోరిక నెరవేరింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది. రాజకీయంగా మాత్రమే ఓడిపోయిండు, అధికారం మాత్రమే లేదు అని ఆయన భయపడే వ్యక్తి కాదు. అదేవిధంగా అంతకుముందు తన తండ్రి యొక్క సోదరుడు చిన్నాన్న గారు వివేకానంద రెడ్డి గారు కూడా రాజకీయంగా ఆయన విభేదించడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ చిన్నాన్న కానీ సోదరి కానీ ఇలాంటి విజయసాయిరెడ్డి గారు కూడా, సరే విజయసాయిరెడ్డి గారు విభేదించినారని చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఒక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అనేది ఆలోచనకు తావునిచ్చిండు. ఎందుకంటే తనకైనా రాజీనామా చేయాలనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చర్చించి ఒకవేళ ఇంకా హుందాగా పెద్దతనంగా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే నాకు ఇంకా రాజకీయాలు కొనసాగాలనే ఉద్దేశం లేదు, ఏదో ఆ రఘువీరారెడ్డి లాగా నేను వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటించే ఆయన పెద్దరికము ఆయనకు హుందాతనమే పెరిగేది. కానీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేని సందర్భంలో ఇలాంటి కుట్రలే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వస్తాయి. అంత ఈజీ కాదు. ఎందుకు వద్దనుకుంటారు? ఇప్పుడు వద్దనుకున్నట్టు వ్యక్తి ఆ రోజు రాజ్యసభ ఇచ్చేటప్పుడు వద్దనుకోవచ్చు కదా. సరే రాజకీయంగా అనేక పరిణామాలు జరుగుతుంటాయి, ఆయనకు రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. సరే ఆయన అధికారం ఉన్నప్పుడు తప్పు చేసిందా లేదని మనం చెప్పట్లే. ఈ రోజు ఏదో ఆయన వెళ్ళిపోతున్నట్టు మాత్రం ఆయన తప్పు చేసినాడు అనడం కూడా కరెక్ట్ కాదు. అక్కడ వాళ్ళ కూతురుకు సంబంధించి అల్లుడికి సంబంధించి ఆయనకు సంబంధించి రకరకాల కేసులు ఉన్నాయి. సరే ఇంతకంటే ఎక్కువ కేసులు కూడా విజయసాయిరెడ్డి గారి మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మటి ఉన్నప్పుడు జైలు కూడా పోవడం జరిగింది. అప్పుడు ఎదుర్కొన్నారు, భయపడలే. కానీ ఇప్పుడు మరి ఏం ఆలోచిస్తుండో ఏం చేస్తుండో. సరే ఏదేమైనా ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనరల్గా ఏ రాజకీయ పార్టీలో అయినా ఇలాంటి కుదుపులన్నిటి కామన్. వాటన్నిటి తట్టుకొని నిలబడగలిగే వాళ్ళే లీడర్లుగా ఎదుగుతారు, భవిష్యత్తు ఉంటుంది. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాలు చాలా చూసిండు. సరే చిన్నపాటి కుదుపైనప్పటికీ తను ధైర్యంగా నిలబడగలుగుతాడు. అంటే ఏంటంటే కార్యకర్తలకు చిన్న డిసప్పాయింట్మెంట్ అనేది కామన్గా ఉంటుంది. ఉన్నా చేయగలిగేది ఏముంది? ఒక వ్యక్తి బయటకు ఒక రకంగా చెప్పి లోపల ఒక రకంగా తన ఉద్దేశాలు ఉన్నప్పుడు చేయగలిగేది ఏమి లేదు. ఏ వ్యక్తిని కూడా బలవంతంగా నీవు ఇలా ఉండు అని చెప్పే అధికారం అవకాశం కూడా మనకు లేదు. సరే చూద్దాం. అదిగాక ఇప్పుడు మనకు వచ్చే మెయిన్ డౌట్ ఏంది? తాను రాజీనామా చేసినా ఇబ్బంది ఏం లేదు, నాకు ఈ 9 సంవత్సరాల పాటు నాకు అండగా ఉన్నటువంటి మోదీ గారు పేరు ఎత్తడం అనేది కొంచెం అనుమానం తావిస్తుంది. అంటే పేరు ఎత్తకూడదా అంటే ఎత్తచ్చు. ఇప్పుడు ఆయన పార్లమెంటరీ సభ్యులుగా ఉన్నాడు, వాళ్ళు సెంట్రల్లో ప్రధానమంత్రులుగా మంత్రులుగా వాళ్ళతో అటాచ్మెంట్ ఉంది, కాదనట్లేదు. కానీ ఈ రాజీనామా సందర్భంలో వాళ్ళ పేరు ప్రస్తావించిన అవసరం లేదు. చూద్దాం ఏమేమి జరుగుతుందో.